హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఎంట్రీ సంవత్సరం మాకు 2024 గాను మనకైతే హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని మాకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, దానికి సంబంధించి వీడియో అయితే నేను చెప్తాను. సో, అందరూ వీడియోని ఏమైనా లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. ఎంతమంది ఇంటర్మీడియేట్ ప్రిపరేషన్ చేస్తున్నారు. సో, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో, ఎవరైనా మన ఛానల్‌కి ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. మన ఛానల్‌లోని ఇంటర్ సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా పోస్ట్ జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కిందనైతే కామెంట్ చేయండి. సో, మన మెయిన్ టాపిక్ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో అయితే ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు కట్టుదిట్టం అని అయితే మనకిచ్చారు. అలాగే మీరు చూడొచ్చు మనకిక్కడ ఇంటర్ సంబంధించి అయితే ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారో కూడా ఇవ్వడం జరిగింది. సో, ఈ యొక్క ఎగ్జామ్ అయితే మనకు కట్టుదిట్టంగా అయితే నిర్వహించాలని చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే మనకు ఇంటర్మీడియేట్ వరకైతే ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే మనకు వీళ్ళకి సంబంధించి ఫ్రీ బస్ కూడా ఏర్పాటైతే అవుతుందనమాట. మీకు ఎక్కడైతే సెంటర్ పడుతుందో అక్కడ మీరు ఫ్రీగా మీ యొక్క హాల్ టికెట్‌ని చూపిస్తే మీరైతే ఫ్రీగా బస్సులో అయితే ప్రయాణం అయితే చేయొచ్చు. అలా మనకు మెయిన్‌గా వచ్చేసైతే ఎగ్జామ్ జరుగుతున్నంత సేపు త్రాగునీరు మనకు విద్యుత్ సరఫరా అయితే నిరంతరం ఉండాలని అయితే చెప్పడం జరిగింది. సో, అండ్ మనకు హాల్ టికెట్స్ కనుక చూసుకుంటే, మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి మీకు ఎగ్జామ్‌కి 1 వీక్ ముందే అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో, దానికి సంబంధించి మనకు ఏ డేట్ అనేది కూడా మనకు త్వరలో అయితే అనౌన్స్ చేస్తారు. సో, మనకు మేబీ వచ్చేసి మనకు మార్చ్‌లో అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి మనకు ఎటువంటి అప్డేట్ వచ్చేసి మీకు ఇంటిమేట్ చేస్తాను. సో, దానికి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మన ఛానల్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో, వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.